శివరాత్రి. ఇదిగోండి చూడండి, ఈవినింగ్ కి నాకు తల్లోకి మా చెట్లకే మొత్తం కనకంబరాలు, అబ్బా దౌనం, అద్భుతమైన స్మెల్ అండ్ చిన్న చిన్న చామంతులు. సో రెడీ అయిపోతా. బాయ్. ముళ్ళు గుచ్చుకున్నాయి. ఈ రేగిపళ్ళు ఎంత టేస్ట్ ఉంటావో అంత ముళ్ళు గుచ్చిలా గుచ్చుకుంటాయి రేగిపళ్ళు. అందుతలే జిట్టరేగి పళ్ళు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? సో చూడండి, మా ఇంటి హీరో ఒకే ఒక హీరో ఫాస్టింగ్ ఉండు. ఎవ్రీ ఇయర్ ఉంటాడు. 3 years నుంచి, తనకు 3 years ఉన్నప్పటి నుంచి 4-5 years ఉన్నప్పటి నుంచి ఫాస్టింగ్ ఉంటుండు. ఇక తన చేతులతోనే శివునికి పూజ చేయాలని శివునికి ఇష్టమైన తెల్ల జిల్లేడు తెంపుతుండు. నాకు ముళ్ళులు ఉన్నాయని పోవడానికి రాకపోతే నేను పోతా తెంపుతా అని పోయి తెంపుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఎట్లుంటుండో ఏమో ఫాస్టింగ్. నా వల్ల అయితే అస్సలు కాదు. నేను చిన్నప్పుడు 1 సంవత్సరం ఉండి ఇంకా మధ్యాహ్నం వరకు ఆకలేసిపోయి అన్నం పెట్టుకొని తిన్నా. అట్లుంటుంది. ఇక మా చెల్లి కూడా ఫాస్టింగ్ ఉంది. ఇట్లా మేము ఎవ్రీ టైం కూడా మేము పొలాల దగ్గరికి వచ్చి న్యాచురల్గా బయట తెంపుకొని పూజ చేస్తుంటాము. ఇట్లా బయట కొనుక్కొని తీసుకురామన్నమాట. దా ఇక ఏడందిరా అవును ఆపు. ఎట్లా వస్తుంది? ఎట్లా చంపాలయ్యా అది? ఆ ముళ్ళు ఉన్నాయిరా. ఇక అలాగే కొన్ని మోత్కాకులు కూడా తెంపుతున్నా. వీటితోనే ఇస్తరాకులు కొట్టుకొని ఇంకా అందులో దేవుడికి నైవేద్యం పెట్టడము అండ్ మనం కూడా ఇస్తరాకులలో తినడం చాలా హెల్త్కి మంచిది, న్యాచురల్గా దొరుకుతుంది. అండ్ ఇవేవో పేపర్ ప్లేట్స్ ఉంటాయి కానీ అవన్నీ వేసి కొన్ని పెంచుకుంటున్న ఆకులను పాడైపోయినాయి. యాక్చువల్ పొలాలు క్లీనింగ్ చేస్తారు కాబట్టి ఆకులు దొరకట్లేదు. ఈ చెయ్యని పనులకి వస్తే ఇట్లనే కింద దూరుకుంటా, నీళ్ళ దూరుకుంటా. చిన్నప్పుడు మస్తు అడవి కొండ తిరిగిన మస్తు పనులు చేసిన. ఇక 10th ఎప్పుడైతే అయిపోయిందో సుఖం ఎక్కువ అయిపోయింది. ఇక పనులు కష్టం అయిపోయింది. అదే అన్నమాట. చాలే.